వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతిలో. ఎలా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఈ బ్లాగ్ వచ్చేసి నేను మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్లాగ్ అనమాట. ఇక్కడైతే మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ గోంగూర అయితే చేస్తుంది అనమాట. అదే గోంగూర చికెన్లే అండి. అదైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తుంది. దానికోసం పొయ్యి అయితే వెలిగించింది. ముందు పొయ్యి మీద ఒక డేక్షా పాత్ర ఏదో మీరు ఏదనుకుంటే అది పెట్టేసింది. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసింది. ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే యాడ్ చేసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా దాంట్లో వేసేసింది. ఇంక ఇదన్నీ ఒకసారి కలిపేసేసింది. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయినాక ఇంకా అప్పుడే ఫ్రెష్గా రోట్లో దంచి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ఉంటుంది కదా పెద్ద సైజు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఇది కూడా పేస్ట్ అనమాట. అది కూడా మేము రోట్లోనే దంచాము, నేను మా చెల్లె దంచాము. అది కూడా అయితే ఇంకా తాలింపులో అయితే యాడ్ చేసింది. ఏదైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అయితే యాడ్ చేసామో ఇంకా తాలింపులో అయితే ఇది కూడా యాడ్ చేసేసింది అనమాట. మా అమ్మమ్మ అసలు ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇదే కట్టెల పొయ్యి. ఇంతవరకు మా అమ్మమ్మకి గ్యాస్ అనేది కూడా అసలు తెలియకుండా వంట చేస్తుంది అనమాట. అలా చేస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ చికెన్ అనేది యాడ్ చేసేసింది. ఈ తాలింపులోనే ఇది చికెన్ అనేది యాడ్ చేసింది అనమాట. ఇక్కడ అసలుకి మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ పిల్లప్పుడు మా ఆంటీ పిల్లప్పుడు అని అనుకుంటే మా అమ్మమ్మకి ఫేవరెట్ అయిన ఒక కిరోసిన్ డబ్బా, అంటే పాతకాలంలో కిరోసిన్ ఇచ్చేవాళ్ళు కదా రేషన్లో, ఆ కిరోసిన్ డబ్బాను ఒక అగ్గిపెట్టి పెట్టుకొని అది ఎవరో ఫోటో తీశారు. అది ఫోటో కూడా ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆల్బంలో ఉంది. ఇక్కడైతే చికెన్ అనేది మొత్తం యాడ్ చేసేసింది. ఒకసారి అదంతా సర్వ్ చేసేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించింది. చికెన్ కొంచెం ఉడికాక కొంచెం అంత పసుపు వేసింది అనమాట. అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తుంది. మా అమ్మమ్మ అయితే చాలా కారం వేస్తుంది. అసలుకి మా అమ్మమ్మ కొన్ని వంటలు మంటగానే చేస్తుంది. అసలుకి ఆ మంట అయితే మనం తినలేము. ఇక్కడ మా అమ్మమ్మ ఉప్పు కూడా సాల్ట్ తక్కువ వాడుతుంది, కల్లుప్పే ఎక్కువ వాడుతుంది అనమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కల్లుప్పే వాడితే. ఇదంతా చూసుకొని హైజీన్గా లేదో ఎలా పడితే అలా వేస్తుంది అలా అనుకోవద్దు. పల్లెటూరు వాళ్ళు అలానే ఉంటారు. సిటీస్లో వాళ్ళలాగా నీట్గా స్పూన్తో వేయాలి, ఇలా తిప్పాలి, అలా చేయాలి అని మా అమ్మమ్మ అలా చేయదు అనమాట. ఆ వయసు దగ్గర నుంచి ఎలా అయితే చేస్తుందో అలానే చేస్తుంది. ఇది చూడండి, చికెన్లో అయితే వాటర్ని ఇంక వాటర్తోనే ఇదంతా చికెన్ అంతా ఉడికిపోతుంది. చికెన్ కర్రీ ఇలా వండింది అనమాట. గోంగూర అయితే సపరేట్గా కుక్ చేసింది. ఉత్త గోంగూర అనమాట. గోంగూర ఒకటేసి ఉడికించి ఇలా రుబ్బేసి రెండు అయితే కలిపేసేసింది. ఇక్కడ మా ఆంటీ అయితే టేస్ట్ చేస్తుంది. మా ఆంటీ మాట్లాడి వినండి చికెన్ అనేది ఎలా ఉందో. ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మొన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఆ షార్ట్లో దిగిన ఫొటోస్కి గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. ఇక్కడ ఈ శారీ ఈ బ్లౌజ్ అనేది ఇలా ప్రిన్సెస్ కట్ అంటారు కదా, హై నెక్ బ్యాక్ హుక్స్ అలా పెట్టించుకున్నాను. ఈ శారీ అనేది నేను ఇలా డ్రైప్ చేసేసుకున్నాను. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. వెనక కనపడుతుంది మా చెల్లె అనమాట. నేను ఇలా ప్రోడక్ట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాను అవన్నీ మీకు చూపిస్తుంటే వీడియోలో మా చెల్లె నవ్వుతుంది అనమాట. నువ్వు కూడా పెద్ద యూట్యూబర్ అయిపోయావు, పెద్ద యూట్యూబర్స్ చేసినట్టు గెట్ రెడీ విత్ మీ చేసేస్తున్నావు అని. ఇక్కడ నేనైతే పాండ్స్ బేబీ క్రీమ్ అనేది నేను ఫేస్కి అప్లై చేశాను. మా చెల్లి చూడండి వెనక అలా డ్యాన్స్ వేస్తుందో. అది మామూలు కోతి కాదు, అసలు ప్రతి విషయంలో అది నన్ను ఎక్కరిస్తూనే ఉంటుంది. నువ్వు అలా చేస్తావు, ఇలా ఉంటావు, అలా నవ్వుతావు అని. ఇక్కడ నేను బేబీ క్రీమ్ అనేది అప్లై చేశాక ఇక్కడ పాండ్స్ పౌడర్ అనేది అప్లై చేసేసాను. నెక్స్ట్ నేను ఐటెక్స్ సింధూర్ ఐటెక్స్ స్టిక్కర్ అంటారు కదా అది పెడుతున్నాను. నేను వాడేది చిన్నదనమాట, లాస్ట్ సైజు P9, చాలా చిన్నది. అదే ఇక్కడ పెట్టేసేసుకున్నాను. ఇక్కడ నేను ఏడు వేసుకోవాలని చాలాసేపు ఆలోచించి ఫైనల్గా నాకు వచ్చిన ఒక జడ అయితే వేసేసుకున్నాను అనమాట. జుట్టు చిక్కులు తీయడానికే నాకు చాలా టైం అనేది అయిపోతుంది. అలా జుట్టు చిక్కు తీసి ఒక హెయిర్ స్టైల్ అనేది చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు నా వీడియోలో నా ఒక్క గెట్ రెడీ విత్ మీయే కాదు, మా చెల్లి గెట్ రెడీ విత్ మీ కూడా చూస్తారు.
ఇక్కడ మా చెల్లి అయితే ఎప్పుడు ఫేస్ వాష్ చేసి వచ్చింది. ఇంక ఇప్పుడు దాని గెట్ రెడీ విత్ మీ చూడండి. అది మామూలు హొయ్యలు పోదు, అసలు మామూలే కాదు. ఇక్కడ ప్లమ్ మాయిస్ సన్ స్క్రీన్ అనమాట. ఈ ప్లమ్ సన్ స్క్రీన్ ఏంటో అసలు నాకు అసలు నచ్చనే లేదు. ఇదేంటో స్టిక్కీగా రాసాక ఫేస్ అంతా ఏదో అంటుకుపోయినట్టు అలా ఉంది. ఇది నా బీబీ క్రీమ్ ఇది దుబ్బేసింది, బండమోహంది. ఇలానే దుబ్బేస్తాండి. మా అబ్బాయి ముందే చెప్తానే ఉన్నాడు, అమ్మ తీసుకెళ్ళక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని దుబ్బేస్తుందమ్మా అని. అది నిజంగానే అన్నట్టే దుబ్బేసేసి నా అన్నీ అప్లై చేసేస్తుంది. ఇంకిద్దరం అనమాట ఇక్కడ పోటాపోటీగా రెడీ అయిపోతున్నాం. ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ ఈవిడ గారు చూడండి ఎంత రెడీ అయిపోతుందో. నేను కూడా అసలు అంత మేకప్ వేసుకోను. ఇంక పౌడర్ రాస్తుంది అనమాట ఆ బండ మొహానికి. ఇంక పౌడర్ అవన్నీ అప్లై చేసేసి ఇంకా ఉన్నాయి కదా కూరలు, ఆ కొత్తిమీర కట్టని అయితే వెప్పదీసేసింది. ఎటు నుంచి చూసినా అది కొత్తిమీర కట్టే అని దానికి తెలియట్లేదు. ఆ జుట్టు అటేస్తుంది అన్నీ చేస్తుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్న ఇన్విజిబుల్ చైన్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంది ఇన్విజిబుల్ చైన్. నేను మొన్న వీడియోలో చూద్దాం అనుకున్నాను కానీ అంత క్లారిటీ కనపడలేదు, అదే చెప్తున్నాను. ఇన్విజిబుల్ చైన్ కూడా మా అబ్బాయి పిన్ని దొబ్బేస్తుందమ్మా తీసుకెళ్ళొద్దని అన్నాడు, అదే చెప్తున్నాను అక్కడ మా చెల్లికి. ఇక్కడ నేను ఐబ్రో పెన్సిల్, అది కూడా మా చెల్లిదేలండి. ఐబ్రో పెన్సిల్తో అయితే ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ మేలంతా బాగా రెడీ అయింది. ఎక్కడికంటే వెళ్ళి ఫోటోలు దిగడానికి అనమాట. ఈ ఫొటోస్ అన్నీ నాకు మా చెల్లె క్లిక్ చేసింది, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.